స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి గురించిన విషయాలు. పుట్టినరోజు పాల్గొన మాసం, ఉత్తరా నక్షత్రం, వృశ్చిక లగ్నం, కృష్ణ పంచమ తిథి, స్థిరవారము. తల్లి తండ్రి హరి హరుడు. పెంచిన తల్లిదండ్రులు రాజశేఖర మహారాజు, అంబికాదేవి. సోదరుడు విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. వాహనము అశ్వము. ఇష్టమైన పండు మామిడి పండు. ఇష్టమైన రంగు నలుపు. స్వామి ఆయుధం అభయహస్తం. స్వామి మిత్రుడు వావరు. స్వామికి ప్రత్యేక అభిషేకం ఆవు నెయ్యి. శబరిమలలో మొట్టమొదటిసారిగా రాతి విగ్రహం ప్రతిష్ఠించిన వారు పరశురాముడు. శబరిమలలో మొట్టమొదటి పూజారి శ్రీ పరమేశ్వర శాస్త్రి గారు. స్వామివారికి ముఖ్యమైన రోజు బుధవారము. ఇప్పుడు ఉన్న విగ్రహము పంచలోహ విగ్రహము. అయ్యప్ప స్వామివారి దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళడం కానీ, అయ్యప్పను సేవించడం కానీ చేస్తే సత్యం సత్యం మీ వంశం తరించిపోగలిగినంత గొప్ప స్థితిలోకి మిమ్మల్ని ఆయన ఎత్తేస్తాడు. ఎందుకు ఎత్తేస్తాడో తెలుసా అండి? ఒక్కటే కారణం. ఆయన ధర్మశాస్త్రం ఏది పట్టుకుంటే మీరు వృద్ధిలోకి వస్తారో ఆ ధర్మాన్ని పట్టుకునే వైపుకి మిమ్మల్ని తీసుకెళ్ళి కలిపేస్తాడు. అందుకే ఆయన ఎక్కడ ఉంటారో, ఎవరు ఆయన దేవాలయానికి వెళతారో వారు ధార్మికులై ఉంటారు. గొప్ప దీక్ష అంటే అయ్యప్ప స్వామివారి దీక్ష. మహానుభావుడు జ్ఞానస్వరూపమై కూర్చున్నటువంటి మూర్తి. ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు. తను ఆత్మయై, పరబ్రహ్మయై, ఈశ్వరుడై, నిరాకారుడై, నిరంజనుడై, సద్గురువై అక్కడ భాషిస్తున్నటువంటి మూర్తి స్థాయినే మార్చినవాడు. మీ సామాన్యమైన కోరికలను తీర్చడం ఆయనకు కష్టమా? అంత భక్తి కలిగిన వాడిని ఆయనే సర్వకాలముల యందు కాపాడుకుంటారు. ఆ భక్తుడిని వెన్నంటి అయ్యప్ప స్వామి వారే కాపాడుతారు. ఇలా చేయాలి దీక్ష. 48 రోజులు. శనీశ్వరుని యొక్క సంఖ్య నవగ్రహాలలో 7. మనకి వారానికి 7 రోజులు. 7 × 7 49. అది సంఖ్య. అర్థమైందా ఇప్పుడు మీకు 48 ఎందుకని? Ayyappo.